భూకంపం ఇప్పటికీ శాస్త్రవేత్తలు ముందుగా అంచనా వేయలేకపోతున్న ఒక ప్రకృతి విపత్తి. కొన్ని వేల ఏళ్లుగా భూకంపాలు పెను విషాదాన్ని మిగిలిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన భూకంపం అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అలాగే ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక దేశంలో వరదలు ముంచెత్తి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. తాజాగా అమెరికాలో వరదలు ముంచెత్తాయి. పలు భవనాలు, ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. 9 మంది చనిపోయారు. అయితే భవిష్యవాణి గురించి తెలిపిన నోస్ట్రాడామస్ బాబా వంక భూకంపాలు, ప్రకృతి విపత్తులపై ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేశారో చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాత కాలజ్ఞాని నోస్ట్రాడామస్ తన కవితలలో తరచుగా ప్రకృతి వైపరీత్యాల గురించి తెలిపేవాడు. భూమి కంపించడం, నదులు ఉప్పొంగడం లాంటి పర్యావరణ సంక్షోభ హెచ్చరికలు చేసేవాడు. 2025లో వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉంటుందని ఆయన ఎన్నడూ చెప్పాడు. ఆయన చెప్పినట్లే సముద్ర మట్టాలు పెరగడం, మంచు వేగంగా కరగడం, వాతావరణంలో వేగవంతమైన మార్పుల గురించి శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించారు. నోస్ట్రాడామస్ తన పుస్తకంలో కార్చిచ్చు, కరువు, భారీ వరదలు మొదలైన వాటి గురించి రాసుకొచ్చాడు. భూకంపం లేదా ఆకస్మిక భారీ వర్షపాతం మొదలైన ప్రకృతి వైపరీత్యాలను జనం చూస్తారని నోస్ట్రాడామస్ పేర్కొన్నాడు. 2025లో సంభవించే ప్రకృతి విపత్తుల గురించి నోస్ట్రాడామస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతాయి. సుడాన్లో కరువు, పరిమితం సహాయం, పెద్ద ఎత్తున వలసలు లాంటి మానవత సంక్షోభం ఎదురవుతుంది అన్నాడు. దీనికి అనుగుణంగానే బషర్ అల్ అసద్ పతనం తర్వాత సిరియాలో అనిశ్చిత వాతావరణం నెలకొంది. అలాగే మరో కాలజ్ఞాని బాబా వంగా కూడా 2025లో సంభవించే విపత్తుల గురించి కొన్ని అంచనాలు ఇచ్చారు. యూరోప్లో భీకర యుద్ధం ప్రారంభమవుతుంది. ఫలితంగా ఈ ఖండంలోని అధిక జనాభా నాశనమవుతుంది. బాబా వంగా జోస్యం ఒకవేళ నిజమైతే 2025లో రష్యా ప్రపంచాన్నింటినీ శాసిస్తుంది. బాబా వంగా చెప్పిన దాని ప్రకారం 2025లో అమెరికా పశ్చిమ తీరంలో భూకంపం వస్తుంది. పలు అగ్నిపర్వతాలు పేలే అవకాశాలు ఉన్నాయి. నోస్ట్రాడామస్ 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు. అతని అంచనాలు కొన్ని దశాబ్దాలుగా నిజమవుతున్నాయి. బల్గేరియన్ మహిళ బాబా వంగా చెప్పిన 9/11 దాడి, యువరాణి డయానా మరణం లాంటి అంచనాలు నిజమయ్యాయి.